ఈ ప్రపంచంలో మారని వాడు, నిన్న కాని నేడు కాని నిరంతరం మారని వాడు ఒక అతను ఉన్నారు. ఆయన వైపు చూస్తేనే నువ్వు రక్షించబడతావు, కాపాడబడతావు, నిత్య జీవంలోకి వెళ్ళగలిగేటువంటి ఆ కృప మనం సంపాదించుకుంటాం. కాబట్టి మన దృష్టి, మన మనస్సు ఎవరి వైపు ఉండాలంటే మనుషుల వైపు ఉండకూడదు. ఏ మనుషుడు కూడా నమ్మదగిన వారు కారు. ఎవరో ఒకళ్ళు, ప్రతి మనుషులు ఏదో ఒక లోపం ఉంటుంది. కానీ మనం మంచి మనసుతో చూస్తే ప్రతి వ్యక్తిలో కూడా ఒక మంచిని మనం నేర్చుకోవచ్చు. మనం ఎద్దేవి చేయడం మొదలు పెడితే, మనం ప్రతి వ్యక్తిని లేకపోతే ఒక మాట్లాడడం మొదలు పెడితే ఏ వ్యక్తిలో కూడా మంచివి కనపడవు. కానీ క్రీస్తును బట్టి, ప్రభు ప్రేమను బట్టి మనం అందరిలో ప్రతి వ్యక్తిలో ఉన్న మంచి కూడా ఉంటుంది. స్తోత్రం కలిగా హల్లెలూయా. కాబట్టి యేసు క్రీస్తు ప్రభులాగా ఒక మంచి సమరయుల్లా మనం మారాలి. మనం అనేకులకి మనం మేలు చేసే వ్యక్తి. క్రైస్తవుడు అంటేనే అనేకుల కొరకు మేలు చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఎలా మేలు చేస్తాం? వాళ్ళు ఎవరు మనకు తెలియదు, కానీ వారి కోసం దేవుని పాదాలు పట్టుకుని కొన్ని నిమిషాల వరకు మనం ప్రార్థన చేస్తాం. కొన్ని సందర్భాల్లో అవసరం, ఎవరికైనా రోగం ఉందనుకోండి, ఎవరికైనా బలహీనత ఉందనుకోండి, వారు మందిరానికి రారు, వారు మన బంధువులు కాదు, మనకు తెలిసిన వాళ్ళు కాదు, అయినా సరే వాళ్ళ కోసం ప్రార్థన చేసేవారు, ఎదుటి వారిని మేలు కోరేవాడు ఈ ప్రపంచంలో ఎవరు ఉన్నారంటే అతడు క్రైస్తవుడు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.